15వ వార్డు కౌన్సిలర్ గా బానవత్తు భద్రు విజయ అన్న, మీరు ప్రజల మధ్య ప్రజల కాంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? అభివృద్ధి చూసి కంపల్సరీ కాంగ్రెస్ని గెలిపిద్దామని ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మాకు కొంచెం మంచిగానే అనిపిస్తుంది, పర్వాలేదు అనిపిస్తుంది. మేము గెలిస్తే ఇంకా దీనంతా ఇంకా 3 అంతలు రెట్టింప చేస్తామని మనసు మా మనసాక్షిగా కోరుకుంటున్నాం. జనాలలో మాకు కూడా ఇదే ఊపు లాస్ట్కి కూడా గెలుపు పొందే వరకు కూడా ఇస్తే కంపల్సరీ ఇలాగనే కొనసాగి ఇంకా ఇది చేసిన దానికన్నా ఇంకా 3 రెట్టింపులు చేస్తామని కోరుకుంటున్నాం. మీరు ప్రజల కాంచి ఏ సమస్యలు ఎక్కువ ఉన్నట్టు మీ దృష్టికి తీసుకొస్తాం? సైడ్ కాలువలు, రోడ్లు, కరెంట్లు, ఇల్లులు ఇవి బాగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా గెలిచిన 6 నెలల్లో కంపల్సరీ ఒక్కొక్క డిస్టర్బెన్స్ కంపల్సరీ చేస్తాం. మా పైన మా అధికారం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మేము కొట్లాడే హక్కు మాకు ఉంటుంది. కంపల్సరీ వాళ్ళు మాకు సహకరిస్తారు అని మా మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ కోరుకుంటూ చెప్తున్నాం అందరికీ. అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, మరి బానవత్తు విజయభద్రకు వీళ్ళకి ఎందుకు ఓటేయాలని ఒక ప్రచారం, అది ఏమంటారు మీరు దాని మీద? కాంగ్రెస్ పార్టీకి అని కాదండి, భద్రు విజయకి అని కాదు, కాంగ్రెస్ పార్టీకి అండి. అభివృద్ధి చూసేయండి. ఇప్పుడు జరిగే అభివృద్ధిలో వచ్చిన నిధులు వీటికి చూసేయండి. వీటికి చూసి అమూల్యమైన ఓటు వేస్ట్గా కాకుండా కట్టుగా చేకూర్తుకేసి మమ్మల్ని ఆనందపరచగలరని కోరుకుంటున్నాను. వార్డు కౌన్సిలర్ ఇన్ఛార్జ్ గా ఓలేపాక నాగరాజు ఉన్నారు. అన్న నమస్తే. ప్రచారంలో రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ప్రజలు బ్రహ్మాండ రథం కలుపుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే వ్యక్తులు కాదు, ఇక్కడ అభివృద్ధి ముఖ్యం. అంటే గత పాలకులు చేసిన నష్టాన్ని ఎవరు అడగకుండా ఎవరు పిలవకుండా చేసే ఈ ప్రాంతవాసి వేం నరేందర్ రెడ్డి గారికి ఇది జన్మతం మేము రుణపడి ఉంటాం. అలాగే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీని కనుక ఒకవేళ ప్రజలు ఆశీర్వదించలేకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు కుర్చీకే పరిమితం అవుతారు తప్ప బయటకు వచ్చి పని చేయలేరు. ఇప్పుడు చూడండి, హాస్పిటల్స్, రోడ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ, సబ్స్టేషన్స్, 50 పడకల ఆసుపత్రి, రోడ్లు, ఇవన్నీ ఎవరు చెప్తూ వచ్చినాయి? ఆయన ఒక 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 విజన్తో ముందుకెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని చూడాలి, వేం నరేందర్ రెడ్డి గారిని చూసే ఈ అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, కొంతమంది దొంగ అన్నట్టున్నది పరిస్థితి. అంటే మేము చేస్తాం అన్నట్టు ఇన్ని రోజులు చేయలేదు. మరి ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు తిరిగేదంతా మేము చేసిన దాని మీద తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేరు. మా అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ప్రజలు మాకు పట్టం కడతారు తప్పనిసరి. కాంగ్రెస్ పార్టీ కేవలం హామీలకే పరిమితమైంది. అభివృద్ధి పేరుతో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, నాణ్యత లేనటువంటి పనులు చేస్తున్నారు అంటారు. ఏమంటారు మీరు? అసలు అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాం, మేము గతంలో కూడా మీరే పేపర్లు రాసి మీరే మొత్తం ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వెలుగులో తీసిండ్రు. ఇప్పటివరకు మా మీద అలాంటివి ఏం లేవు. అంటే నేను ఇందాకనే చెప్పిన దొంగ అన్నట్టున్నది అన్నట్టు. ఇంకా మొదలైనది తప్ప ఇంకా నాణ్యత లెక్క ఎక్కడిది? ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి అన్ని ఇప్పుడు అన్ని పనులు 1 సంవత్సరం లోపల ఇవన్నీ నేను చెప్పినవన్నీ చేసి చూపెడతాం మేము. 15వ వార్డు ఓటర్లకు ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మా అభ్యర్థిని గెలిపించండి. ఫస్ట్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించి మా అభ్యర్థికి టికెట్ ఇచ్చిండ్రు. ఆమె కనుక బానవత్తు విజయ గారిని గెలిపిస్తే ఎనలేని సేవ చేసుకుంటూ ఎనలేని అభివృద్ధిని చేసి చూపెడతాం. ఇక్కడైతే సైడ్ కాలువలు అయితేంది, ఇండ్లు కానీ, తర్వాత కరెంటు విషయంలో కానీ, ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ మేము తీరుస్తామని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో బానవత్తు విజయ గారి కుటుంబాన్ని, క్యారెక్టర్ను, వారి స్థితిగతులను చూడండి. మిగతా పార్టీలకు సంబంధించిన స్థితిగతులను కూడా చూడండి. వాళ్ళెవరు వీళ్ళెవరు, అసలు వాళ్ళ స్థితిగతులు ఏంది, వీళ్ళ స్థితిగతులు, అసలు వాళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు ఇప్పుడిప్పుడే అడుగు పెడతా ఉన్నారు. మరి వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఏం చేసిందనేది ప్రజలందరికీ తెలుసు. ఆ ప్రజలలో ఆశ పెట్టుకున్నారు బానవత్తు విజయను గెలిపించి. అలాంటి వారిని పక్కన పెట్టి విజయ్ గారిని కాంగ్రెస్ పార్టీ
బలపరిచిన విజయ్ గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ ప్రాంతవాసి విజయ్ గారు కాబట్టి ఇక్కడున్న సమస్యలు కానీ ఇక్కడున్న పనులు కానీ చేస్తారు. అదే ఎక్కడి నుంచి వచ్చిన వారు ఎట్లా చేయగలుగుతారు? మన ఇంట్లో సమస్య అయితే మనం చూసుకోగలుగుతాం. పక్కింటి సమస్యలు అయితే ఎవరు చూడలేరు, పక్కింటికి వచ్చేది చూడలేరు కదా. ఈ ప్రాంతవాసి ఈ 15వ వార్డు నివాసి కాబట్టి ఇక్కడున్న సమస్యలన్నీ వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళు అడుగుతూ ఉంటారు. అదే వేరే వాళ్ళు అయితే ఒక 2 కిలోమీటర్ దూరం పోయి అడగవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడున్న విజయ్ గారు కాబట్టి లోకల్గా ఉంటుంది కాబట్టి ప్రతి సమస్యను ముందుండి పరిష్కారం చేస్తుంది కాబట్టి అత్యధిక మేజర్తో గెలిపించాలని కోరుకుంటున్నాను. 15వ వార్డు ఇన్ఛార్జి ఇస్లావత్ చందు ఉన్నారు. సార్ నమస్కారం అండి. మా పేరు ఇస్లావత్ చందు. నేను ఈ 15వ వార్డు మా కౌన్సిలర్ అయినటువంటి భద్రు విజయ్ గారికి నేను ఇన్ఛార్జి చేస్తున్నాను ఇక్కడ గత వారం రోజుల నుంచి. ఇక్కడ మా కౌన్సిలర్ అభ్యర్థి అయినటువంటి మా విజయ్ గారు, భద్రు గారు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గతంలో అతను ఏ అధికారంలో లేకున్నా కానీ, అతనికి ఏ పదవి లేకున్నా కానీ కేవలం ప్రజల సేవకే, ప్రజల కొరకై బతికేటువంటి వ్యక్తి మా భద్రు విజయ్ గారు. అలాంటి వ్యక్తిని ఇక్కడ 15వ వార్డు ప్రజలు కనుక ఈసారి కనుక అతన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే మన యొక్క ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి పనులను 100 కోట్ల రూపాయలను విరాళంగా తీసుకొచ్చి ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి గారితో కొట్లాడి తాను పుట్టినటువంటి గడ్డకు రుణం తీర్చుకోవడానికి కేసముద్రాన్ని ఇన్ని సంవత్సరాలు పట్టించుకొని నాదుడు లేడు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు, ఎమ్మెల్యేలు మారారు, అధికార పార్టీలు మారినాయి, అన్ని మారినాయి. కానీ కేసముద్రాన్ని రూపురేఖలు మార్చినటువంటి ఒక వ్యక్తి కూడా మాకు ఇక్కడ కనిపించలేదు. అది కేవలం వేం నరేందర్ రెడ్డి గారి దయ వల్ల మాత్రమే ఈ కేసముద్రం ఈ రోజు అభివృద్ధి పదంలో నడుస్తుంది. మరి ఇలా ఒక పెద్ద నాయకుడు మన వెనకట ఒక శాస్త్రం ఒక మాట అంటారు పెద్దలు, వడ్డించేవాడు మనవాడై ఉంటే ఏ మూలన ఉన్న ఒక గంట ఎక్కువనే పడుతుంది మనకు. కాబట్టి మనకు వడ్డించేవాడు మన నాయకుడు అక్కడ పైన ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 16 వార్డు కౌన్సిలర్లు కనుక 16కు 16 గెలిచి మన యొక్క వేంద్ర రెడ్డి గారికి మనం గిఫ్ట్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత యొక్క కేసముద్రం మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ ఉన్నది. అదేవిధంగా నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా యొక్క కౌన్సిలర్ విజయభద్రు గారికి నేను ప్రతి ప్రజల్లోకి వెళ్ళి మా యొక్క అభివృద్ధిని చూడండి, ఇక్కడ వేంద్ర రెడ్డి గారు చేసినటువంటి పనులను చూడండి, మరి ఆ యొక్క అభివృద్ధిని చూసే ఓటేయండి అని నేను అందరినీ ప్రాధేయపడుతున్నాను. అదేవిధంగా మా యొక్క విజయ గారిని వీళ్ళు గెలిపించుకుంటే ఇంకా దానికంటే రెట్టింపు పనులు ఈ యొక్క 15వ వార్డులో, అంటే నేను కూడా అభ్యర్థులతో తిరుగుతున్నా కాబట్టి ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా మాకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, అంతర్గత రోడ్లు, పక్కా నివాసాలు, మరి ఇవన్నీ కొన్ని వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ వాళ్ళకి తీరాలి, వాళ్ళ కళలు నెరవేరాలి అంటే ఖచ్చితంగా మా భద్రు గారిని, విజయ్ గారిని అత్యధిక మెజార్టీతో ఇక్కడ పార్టీ ఈ 15వ వార్డు ప్రజలు చేయి గుర్తుపై ఓటేసి గెలిపించాలని నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా అతని గెలుపు కొరకు నిరంతరం కృషి చేస్తారని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కెమెరామెన్ నాగేష్తో దామోదర్, మహబూబ్ జిల్లా న్యూస్.